దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాలు చదువుకుందాము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వాక్యము చివరి మాట మనం చదువుకున్నప్పుడు, ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని వెంబడిస్తున్న అనేక మంది వారి హృదయాల్లో ఉన్న ఆశ అభిలాష ఏమిటి అంటే, దేవుడు ఏదైనా మేలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. దేవుడు మాతో ఉండి, దేవుడు మా పక్షమై ఉండి ఏదైనా అద్భుతమైన కార్యం చేస్తే బాగుండు, ఏదైనా మేలు జరిగిస్తే బాగుండు అని ఆశపడి వారు జీవిస్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ధైర్యం వహించండి, మేలు చేయడానికే నేను మీతో కూడా ఉన్నాను. ఒక దినమందు యేసు ప్రభు తన శిష్యులతో కలిసి సముద్రంలో వాడలో ప్రయాణం చేయుచుండగా, యేసుక్రీస్తు విశ్రాంతి తీసుకోవడానికి వాడ అమరములోకి, అంటే కింద భాగంలోకి వెళ్ళి ఆయన విశ్రాంతి తీసుకుంటున్న ఆ సమయంలో గాలి అలాగే తుఫాను ఎదురైనందున శిష్యులు కలవరపడి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కంగారు పడుతూ ఉండగా, అందులో ఒక వ్యక్తి ప్రభువును లేపుతాడు. అయ్యా, చింత లేదా, మేము నశించిపోతున్నాము, ఈ గాలి ఈ సముద్రంలో మనం మునిగిపోతాము అన్నట్లుగా ప్రభువుని లేపుతారు. ఆ సమయమందు ప్రభు అంటారు, అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు సందేహిస్తారు అని ఆ గాలిని ఆ సముద్రాన్ని గద్దించగా నిమ్మలమైపోతుంది. అప్పటి వరకు వారు హృదయంలో వారు అనుకున్న విషయం ఏంటంటే, ఈ పడవ సముద్రంలో మునిగిపోతుంది, మనం కూడా నీళ్ళలో మునిగిపోతాము, ప్రాణాలు కోల్పోతాము, ఇదే చివరి రోజు అనుకుంటా అని వారి హృదయంలో కలవరపడుతూ దిగులు పడుతూ ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ సముద్రాన్ని ఆ గాలిని గద్దించారో అవి నిమ్మలంగా మారిపోయి ఉన్నాయి. ఆ తర్వాత వారికి ఒక నిరీక్షణ, ఒక ధైర్యం కలిగింది. అప్పటి వరకు వారు ధైర్యం కోల్పోయి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. ఆ సమయమందు దేవుడు వారితో నుండి వారికి కొంచెం ఉన్న అపాయాన్ని గద్దించి వారికి మేలు చేసి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో కూడా దేవుడు మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నావా? ఆయన నీతోనే ఉన్నాడు. నీకు కలిగిన అపాయాలు తప్పించి మేలు చేస్తాడు. నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ పిల్లలకి కొంచెం ఉన్న కీడును తప్పించడమే మేలు. ఆయన నీతో ఉండి ఈ మేలు చేస్తాడు. అంతేకాదు, దేవుని వలన ఏదైనా కార్యము చూడాలి అని ఆశపడుతూ ఉన్నావా? ఆ మేలు కూడా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దినాలుగా దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ ఆయన్ని విశ్వాసం ఉంచి బ్రతుకుతూ ఉన్నావా? దేవుడు ఆ మేలు చేస్తాడు. ఆ మేలు చేయుటకే ఆయన నీతో కూడా ఉన్నాడు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారమైనా, సంతానమైనా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అయినా, నీ జీవనోపాధిని ఈ రీతిగా నీ జీవితంలో నువ్వు ఆశించిన, నువ్వు ప్రార్థించిన ఆ మేలు నీ జీవితంలో చేయుటకు ఆయన ఈ దినమందు నీతో కూడా ఉన్నాడు. ప్రార్థన. ఆకాశమందు నా ఆశీనుడా, మహాపరిశుద్ధుడా, పట్టచాలని మేలు ఆశీర్వాదాలతో నింపువాడా, మీకు స్తోత్రం. ఈ దినమందు మా జీవితంలో మీరు చేయబోతున్న మేలు కొరకే స్తోత్రం. అయినా ఏ మేలు జరగలేదని అధైర్యపడుతున్న వారికి ఈ దినమందు ధైర్యపరిచి మీరు చేయించున్న మేలు కొరకే స్తోత్రాలైనా ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచి ఆశీర్వదించుకొని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.